ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ ఏప్రిల్ 15 సోమవారం. క్రోధినామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం ఉత్తరాయణం వసంత ఋతువు తిథి సప్తమి నక్షత్రం పునర్వసు. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి అధిక కష్టంతో అల్ప ఫలితాలు పొందుతారు. బంధువర్గ విభేదాలు ఉంటాయి. చేపట్టిన పనుల ఆటంకాలు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ విషయాల ఆలోచనలు స్థిరత్వంగా ఉండవు. వ్యాపార వ్యవహారాలు వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అన్ని వైపు నుండి ఆదాయం లభిస్తుంది. వ్యాపారాల్లో చికాకు తొలుగుతాయి. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. ఈ తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ముఖ్యమైన పనులు మందకోడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో అనవసర వివాదాలు కలుగుతాయి. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. సింహరాశి వారికి కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేసి విమర్శలు ఎదుర్కొంటారు. రావాల్సిన బాకీలు సమయానికి అందక వ్యాపారాలు ఇతరుల ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగమున విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. స్నేహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించి విజయం సాధిస్తారు. వ్యాపార పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాలు అంచనాలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఇంటా బయట పనులు అనుకూల పరిస్థితులు ఉంటాయి. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగం ఉన్న బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. వృశ్చిక రాశి వారికి బంధుమిత్రులకు వియోగం బాధను కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. సోదరుల ప్రవర్తన వల్ల మానసిక సమస్యలు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు సమస్యాత్మకంగా మాత్రమే సాగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి అనుకున్న వ్యవహారాలు సజావుగా సాగుతాయి. మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల శిరోబాధలు కలుగుతాయి. వ్యాపారంలో తీసుకున్న నిర్ణయాలు కలిసి రావు. ఉద్యోగులపై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. మకర రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. గృహమున ఆత్మీయులతో ఆగమన ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుంభరాశి వారికి గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వ్యాపారంలో ఊహించని లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆదాయ మార్గం ఆశించిన రీతిలో ఉంటాయి. ఉద్యోగమున దీర్ఘకాలిక సమస్యల నుంచి కొంత ఊరట కలుగుతుంది. సేవా కార్యక్రమాలు ధన సహాయం చేస్తారు. ఇక తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మానసిక స్థిరత్వం లోపిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు అందకోడిగా సాగుతాయి. అవసరానికి ఖర్చులు పెరుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. సర్వేజన సుఖినో భవంతు.